ఈ కోళ్ళకి ఎట్ట అర్థం అయిపోతుందో మనం ఏదైనా కలిపినప్పుడు వాసనకు వచ్చేస్తున్నాయి రా సప్పన. ఇప్పుడు దాకా చెట్టు కింద ఉన్నాయి గమ్మన. పెట్టాడుదా భలే ఉందా? ఏదే అదే ఇదే చిన్నప్పుడు చిన్నగా ఉండింది అదే కదా, పెద్దప్పుడు పెద్దగా అయిపోయింది. సరిపోవా? ఈ చేపల పైన చూడండి ఏదో తెల్లగా అదేందే దాన్ని ఏదో అంటారు కదా, చీజ్ కాదురా, ఏ షవర్మాలు వేస్తారు చూడు, మైనస్ మాదిరిగా తెల్లగా వస్తూ ఉన్నది. అంటే కొవ్వు అనుకుంటా నాకు తెలుసు అది. రే ఈ ఆంధ్ర వేయించిన గుండెకాయలు ఉన్నట్టున్నాయా? అవును కదా. అర్థం కాదు కొంతమందికి కడుపు అసలు ఉండదు కానీ ఎక్కువ తింటారు. అది ఆడ పెడతారు. నేను తక్కువ తింటాను. దీని గురించి అలా చెప్పింది, నేను నీ గురించి చెప్పింది. మీకు మీ వెనక అసలు పట్టే ఉండదు. అది అది బేగులు అంటే కాదురా, అది మిషన్ స్టార్ట్ అయిన తర్వాత దంచుతా ఉంటది. వాళ్ళది కొంతమంది ఏంటంటే అది ఎత్తి పెట్టుకొని నిదానంగా దంచుకుందాంలే అని ఎత్తి పెడుతుంది. వీళ్ళదట్ట కాదు, రాత్రి మాత్రం 24 hours భయం వేసింది. జ్యూసీ అయింది. ఇప్పుడు జ్యూసీ అయింది. ఇందాక క్రంచీగా ఉండింది, అంటే కరకర అంటుండింది. ఇప్పుడు వచ్చేసి మెత్తగా వచ్చింది. ఏరా టోనా చేపల దమ్ బిర్యానీ మొక్క చూడండి ఎట్టుందో, పొరలుగా వస్తుంది అది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సైడ్ నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాం. వీడియో చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఆల్రెడీ టోనా ఫిష్ తెప్పించి కట్ చేసిన సంగతి మీకు అందరూ తెలిసిందే, మీరంతా వీడియో చూసారు. ఇప్పుడు దాంతో అయితే మనం ఆ మొక్కలతో బిర్యానీ చేద్దాం. ఆ మొక్కలు పట్టుకుంటే అసలు మెత్తగా ఎంత మెత్తగా ఉన్నాయంటే పొరలుగా ఉన్నాయి. పన్నీర్ ఉంటుంది కదా, ఇట్ట ఫ్లఫీగా అంట ఇట్ట వత్తుతూ ఉంటే ఇట్ట ఎగరుతూ ఉంటుంది, అట్లున్నాయి మొక్కలు. ఇప్పుడు వీటిని మనం బిర్యానీ చేసి ఫస్ట్ మ్యారినేట్ చేసుకుందాం, కాసేపు అట్టే పెట్టేసి తర్వాత బాస్మతి రైస్తో దమ్ బిర్యానీ. మనం అనుకున్నట్టుగానే అజయ్ అయితే వెళ్ళిపోయాడు, మళ్ళీ జంప్ అయిపోయాడు. వాడు నాకు లేదు అర్జెంట్గా పోవాలి అని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా మనం ఏం చేయలేము, వాడికి అవసరం. వాడి వరకు కొద్దిగా తీసి పక్కన పెట్టేసి మన పని మనం చేసుకుంటాం పోవడం. ఇంకా అజయ్ గడి ఈసారి వచ్చినప్పుడు వాడికి కొద్దిగా ఎక్స్ట్రాగా స్పెషల్ ఏమంటారు అది, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, ఏదో అంటారు. మళ్ళీ మీరు కామెంట్లో చెప్పండి స్పెషల్గా చూసుకునేదాన్ని ఏమంటారు అది అనమాట. ఇంకైతే మనం వెళ్ళిపోయి బిర్యానీ అయితే చేసేసుకుందాం. టోనా చేపలది వచ్చింది. ముందుగా అయితే టోనా చేపలని నీట్గా మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేట్ చేసుకునే మసాలాలోకి ముందుగా అయితే కారం వేసుకుంటున్నా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం, కొద్దిగా పసుపు వేసుకుందాం, ఇంట్లో స్పెషల్గా దంచుకున్న గరం మసాలా వేసుకుందాం, కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకుందాం, బాగా పండిన నిమ్మదబ్బ పెట్టుకుందాం, కొద్దిగా నూనె పోసుకుందాం. ఈ మసాలా అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకుందాం. ఇంతకు ముందు ఒకసారి పండుగప్ప చేప మా సైడ్ కోడివాయి అంటారులే, ఆ కోడివాయి చేపతో అయితే బిర్యానీ చేసాం. చాలా బాగా వచ్చింది. అసలు ఎందుకు చెప్తాలే అట్టుండింది. ఏంద్రా ఇంత బాగా వచ్చింది. దమ్ బిర్యానీ అంటే నాకు అంతగా నచ్చదు, అలాంటిది ఆ చేప బిర్యానీ చంపేసింది. ఇది అలా వస్తుందని కోరుకుందాం. మెయిన్గా ఇదే మర్చిపోయినా, అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఇదే చాలా ఇంపార్టెంట్ దాంట్లోకి. కొన్ని మర్చిపోతాయి, కొత్త రకాల వంటలు అనేటివి బయటకు వస్తాయి. లేదు ఫ్రెండ్స్, మర్చిపోతే బాగుండదు. ఇప్పుడు చూడండి కథ మారిపోయింది అంతలోకే. మసాలా ఎక్కువేమరే, ఏం ఎక్కువ అన్న. దమ్ బిర్యానీ మసాలా ఉండాలి కదా, అందుకే నేను ఇంత మసాలా వేసింది. ఇప్పుడు వచ్చిందిరా మసాలా వాసన. నువ్వు అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపెట్టిన తర్వాత ముక్కుల్లో కొట్టింది, గుప్పని కొట్టిందా. ఇంకా ఎర్రటి టోనా ఫిష్ ముక్కలు వేసుకుందాం. ముక్కులోకి ఎక్కడ ఘాటు. ఇప్పుడు నీట్గా ఈ ముక్కలన్నిటికీ మసాలా పట్టించేద్దాం. చాలా సున్నితంగా ఉన్నాయి. తాగితే పొరలుగా విడిపోతున్నాయి. చూడండి ఎట్లున్నాయి అసలు మొక్కలు కాదు అసలు. ఈ కోళ్ళకి ఎట్ట అర్థం అయిపోతుందో మనం ఏదైనా కలిపినప్పుడు వాసనకు వచ్చేస్తున్నాయి రా సప్పన.
ఇప్పుడు దాకా చెట్టు కింద ఉన్నాయి కదా గమ్మన. పెట్టాడుదా భలే ఉందా? ఏదే అదే ఇదే చిన్నప్పుడు చిన్నగా ఉండింది అదే కదా, పెద్దప్పుడు పెద్దగా అయిపోయింది. ఎల్లూరు పెట్టాలి. ఇగో వెనకాల చూడు అల్లది నెమలు లాగుంటాయి దాని తోకలు. ఇది కాదులే ఆడున్నది నల్లది. వాళ్ళకి కొడినదే బాగా వెయిట్ వచ్చింది ఇప్పుడు అది. తెల్ల పుంజాదా ఆడుందా. ఈ ముక్కల్ని నీట్గా మ్యారినేట్ చేసుకుంటే కంప్లీట్ అయిపోయింది. ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం. టోనా చాప్ ముక్కల్ని వేయించుకోవడానికి పొయ్యి మీద పెనం పెట్టుకుందాం. అరే విజయ్, నీ కుక్క మధ్యాహ్నం అన్నం తినేసి వస్తుందా? మనం వచ్చినప్పుడు రాదు, ఇంకా అయిపోతుంది. ఇంకా ఫుడ్ అయిపోయే టైంకి కరెక్ట్గా వస్తుంది. అదిగో ఏం పేరు దాని పేరా? రాజా. మా తమ్ముడు కన్నా పెద్దది. అంటే ఎన్ని సంవత్సరాలు? దగ్గర దాపు 16 సంవత్సరాలు. పిలువదాన్ని రాజా వినపడదు పాపం. చెవుడు చెవుడా? కుక్క కేంద్ర చెవుడా? చెవుడునా గట్టిగా అరిస్తే పిలువా. రాజా చూడు చాలా వినబడదు దానికి, చిన్నగా చేస్తుందట. పాపం దీనికి వినబడదాను ఫ్రెండ్స్. రాజాకి ముసిల్ది అయిపోయింది. చేపలు వేయించుకోవడానికి సరిపడా నూనె పోసుకుందాం. ఈ నూనె ఇప్పుడు తెల్లగా ఉంది కదా, కొద్దిసేపు తర్వాత ఏంది నల్లగా అయిపోతుంది. చేపలు వేయిస్తే అదే విధంగా వస్తుంది నల్లగా నూనె. నూనె అయితే కాగిపోయింది. టోనా చేప ముక్కలు అయితే బాగా వేయించుకుందాం. బాగా కాదు, ఒక 70% మాత్రమే. స్మూత్గా ఉన్నాయి. పొరలు పొరలుగా విడిపోతున్నాయి రయ్యా, జాగ్రత్త. సరిపోవా? కాలుతా ఉంటే వాసన వస్తా ఉన్నది, గుమ్మ 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 అంటుంది. మనం మటన్ ఫ్లేవర్ వస్తుంది స్మెల్. వీడికి నిద్ర లేస్తే మటన్, నిద్రపోతే మటన్, కళ్ళ మటనే. మటన్ తినాలన్నా చాలా రోజులు అయిపోయింది. గ్యాప్ వచ్చేసింది. మటన్ దూపుడు పోతు బిర్యానీ చేద్దాం. మనం చికెన్ దూపుడు చికెన్తో వచ్చేసి మటన్తో చేద్దాం. ఈ చేపల పైన చూడండి ఏదో తెల్లగా అదేంది దాన్ని ఏదో అంటారు కదా, చీజ్ కాదురా, ఏ షవర్మాలు వేస్తారు చూడు, మైనస్ మాదిరిగా తెల్లగా వస్తూ ఉన్నది. అంటే కొవ్వు అనుకుంటా, నాకు తెలుసు అది కొవ్వేలే. తెల్లగా ఐస్ క్రీమ్ మాదిరిగా ఉన్నది. ఎట్లుండిపోతాయో టేస్ట్. వా తిప్పు, అదిగో తెల్లగా దానికి కూడా. జాగ్రత్త నూనె అయ్యే మిడిల్లో ఒకటివే గాలి, ఇంకా గాల. నా దగ్గర దూరంగా ఉంది. నువ్వు ఎట్లున్నాడు దీపక, నూనె చాలా డేంజరు, చాలా డేంజరు నూనె. ఈసారి 100 కిలోలు తెద్దాం. నేను నన్ను గమ్మరా 100 కిలోలు. అది చూడు భోగిమంటేసి దానికి కాల్చే దానికి 100 కిలోలకి భోగిమంటేయాల. భోగిమంటేసి ఏం చేస్తావరా? మంచి మంచి బలవంతులు తీసుకురావాలి తినేదానికి. మనం అంతా బలహీనలా అట్టని కాదులే. అరే నాకు అర్థం కాదు, కొంతమందికి కడుపు అసలు ఉండదు కానీ ఎక్కువ తింటారు. అది ఆడి పెడతారు. నేను తక్కువ తింటా. దీని గురించి అలా చెప్పింది, నేను నీ గురించి చెప్పింది. నీకు మీ వెనక అసలు పట్టే ఉండదు. అది అది బేగులు అంటే కాదురా, అది మిషన్ స్టార్ట్ అయిన తర్వాత దంచుతా ఉంటది వాళ్ళది. కొంతమంది ఏంటంటే ఆడ ఎత్తు పెట్టుకొని నిదానంగా దంచుకుందాంలే అని ఎత్తు పెడుతుంది. వీళ్ళదట్ట కాదు, రాత్రి మాత్రం 24 hours భయం వేసింది. ఫుల్గా తినేసిన. ఇంటికి రాగానే చికెన్ చేస్తున్నారు. మళ్ళీ స్టార్ట్ చేసినావు. చికెన్ దాకా వేస్ట్ అయిపోతుంది, తినేద్దాం దీన్ని కూడా ఒక వారేసి పెడదాం అని చెప్పేసి తినేసా. 1:30 దాకా ఎట్టా దొల్లతోనే ఉండ వల్లగాల. నీళ్ళు తాగడమా తినకూడదు ఆయన, అవసరమైన వరకే తినాల. మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. అదే దాన్నే కడుపు వద్దంటది, కళ్ళు కావాలంటే అంటారు. మొక్కలు తీసేద్దాం. మొక్కలు అయితే కొన్ని ఏగి తినాయి, పగలుతా ఉన్నాయి కొన్ని. వీటికి జల్లిగండి తెచ్చుకోవాలి ఎత్తేదానికి, నూనెతో కూడా ఎత్తులా. అయ్యా అందరూ అట్లున్నాయా? చికెన్ పకోడా
అన్న మసాలుతుందా మసాలా అయితే జాగ్రత్త రీ. అన్ని ముక్కలు ఇదే విధంగా వేయించుకోవాలి. పొయ్యిలో పడిపోద్దామన్నా పడతలేరా 7 ఏళ్ళు బతుకుతుంది అంటది. 7 ఏళ్ళు ఉంటాయంట. ఫింగర్సా ఫ్రెండ్స్? ఆడిపోయే కోడికి 7 ఫింగర్స్ ఉంటాయంట. 3 సార్లుగా చేపలు అయితే వేయించుకునేసినాం. అవి కూడా ఏగిపోయినాయి. చూడండి ఎన్నున్నాయో. వా విజయ్ గారు చెప్పినట్టు నూనె నల్లగా వచ్చేసింది. సెగ ఎక్కువ కొద్ది కాలిపోద్ది, జాగ్రత్త. టోనా చేప ముక్కలు అయితే నీట్గా ఫ్రై చేసుకుందాం. ఇంకా దబ్బర పెట్టేసి ఫ్రై చేసేసుకుందామా? ఫ్రై చేసేసుకున్నాం. ఇంకా దబ్బర పెట్టేసి పొయ్యి మీద మసాలా వేయించుకుందాం. మొక్కలు ఉడికిన తర్వాత చిన్న వైఫినాయంట. అట్టుందా దాన్ని కదిలిచ్చి బాగరా తాకితే ఊడిపోతున్నాయి ఫ్రెండ్స్. ఏదో నామకే వాసి అట్లున్నాయి. దమ్ బిర్యానీ మసాలా చేసుకోవడానికి పొయ్యి మీద దబ్బర పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా నూనె పోసుకుందాం. నూనె అయితే కాగిపోయింది. బిర్యానీ దినుసులు వేసుకుందాం. ఆకులేదురా జామాయిలు ఆకులు కూడా అంగట్లో జామాయిలు ఆకులు జామాయిలు ఆకులు ఎక్కడుంటున్నాయి. బిర్యానీ ఆకులు పచ్చ ఆకు పలపల అంటున్నాయా? ఏమో. సన్నగా దొరుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకుందాం. పుదీనా, కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఎర్రగడ్డలు అయితే బాగా ఎర్రగా ఏగిపోయినాయి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కారము, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా చిక్కటి పెరుగు వేసుకుందాం. ఎందుకు నా భయపడిపోతున్నావా? స్కూల్ కాల్ చేస్తున్నావు ఇప్పటికే, భయపడికి ఏం చేస్తావా? ఇప్పుడు గంటితో కలిపెట్టాడు ఆవారికి వారికి తట్టినప్పుడు కాళ్ళు మీద నూనె పడిపోతుంది ఫ్రెండ్స్. భలే గాలిపోతుంది. కలర్ఫుల్గా ఉందన్న. ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న టోనా ముక్కల్ని ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. ఇప్పుడు ఊడిపోవరయ్యా? ఊడిపోవా? అంటే అది చిన్నగా అంతా దేవుడు ఇష్టమా? అంతా దేవుడు ఇష్టం. ఈ మసాలాలో బాగా ఏగిన టోనా చేప ముక్కలు కొన్ని అయితే పక్క తీసుకుందాం. కొరవా అట్టే ఉంటాయి. ఏమే ఒక లేయర్ అట్టే ఉండాలి. ఏమో వంట గురించి మనకంత కొత్త కొత్త వంటలు అయిపోయాయి. రే ఈ ఆంధ్ర వేయించిన గుండెకాయలు ఉన్నట్టున్నాయా? అవును కదా. అవును. ఇప్పుడు దబర్ మొత్తం కింద దించైతే పక్కన పెట్టేసుకుందాం. వీడు ఏం చేస్తున్నాడు? ఏందో నీకే అర్థం కావట్లేదు కదా, మళ్ళీ అర్థం అవుతుంది అందరికి. ఇప్పుడు పొయ్యి మీద అయితే ఎసురు పెట్టుకునేద్దాం. ఇదిగోండి కొత్త కోడిని తెచ్చాము. చూడండి ఎట్టుందో తెల్లగా. కొత్తది కదా, బెదిరిపోయి వెళ్ళిపోతూ ఉంది. భలే ఉంటుంది. ఆ కలర్ అంటే నాకు బాగా ఇష్టం, ఆ తెలుపు కలర్ అంటే. చూడండి ఎట్టుందో. ఇదిగోండి. రెండు రోజులు అయింది తోటలోంచి పోయి, ఆ నీళ్ళలోనే తిరుగుతా ఉండే. ఇప్పుడు వచ్చినాయి. ఏమమ్మా ఇప్పుడు తెల్లారిందా? ఆ పెద్ద బదులే అండేరా ఆడే ఉన్నా. ఇంకా 2 రోజులు రాత్రి వచ్చి తోలుకొచ్చి. రాత్రి ఎప్పుడు? మనం రాత్రే కదా. నిన్న రాత్రి? మొన్న రాత్రి కదా మనం. ఓకే మొన్న రాత్రి అంతా రాలా. ఆ రోజు అనుకుంటున్నా నేను, తర్వాత రోజు అనుకుంటున్నా. అప్పుడు కూడా 2 రోజులు రాలేదు కదా. అదే నిన్న వచ్చాయి. ఇది రాలా. ఈ 2 అవి పెద్ద వచ్చేసాయి.
ఉదయాన్నే పోయి రావయ్యి పెద్దవి గుడ్లకు వచ్చాయి. అవునా? వాటిల్లో కాఫీ కలర్ మాదిరిగా ఉంది, అది పెట్టంట. ఏడ పెడుతుంది అది గుడ్డ? గుడ్లు పెట్టలేదు నా, వస్తుంది ఇంకా అందవే. అందవే. ఎవరు చెప్పారు కాఫీ కలర్ పుంజు పెట్ట? మనకు అవి ఏమన్నా ఆయన. రైస్ కొంచెం ఫ్లేవర్గా ఉండడానికి ఫ్లేవర్ మసాలాలు వేసుకుందాం. ఏం ఫ్లేవర్ మసాలా? బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, అనాస పువ్వు, కొత్తిమీర కూడా అన్నీ. ఇప్పుడు పొయ్యి మీద అయితే మూత పెట్టుకుందాం. ఇదిగో నీళ్ళు తెలుతున్నాయి లేదో మూత తీసి చూద్దాం. వా మసలుతుందయ్యా. ఈ బాస్మతి బియ్యాన్ని అరగంట సేపు అయితే నానబెట్టుకున్నాం. ఇప్పుడైతే ఎసురులు వేస్తున్నా. ఉడికిపోయినట్టు అనిపిస్తున్నాయి అంతలేక నానినాయి కాబట్టి. నానినాయి ప్లస్ ఏంటంటే ఎసురు బాగా చల్తా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు అది ఉడికిపోయిన నేను దాంట్లో వేసి 80% ఉడికిన తర్వాత తీసి లేయర్గా వేసి వేసేసిన తర్వాత దమ్ పెట్టేస్తే దాన్ని తదబరిని అయిపోతుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి రైస్ ఉడికిందా లేదు చూద్దాం. అబ్బా ఉడికిపోయిందయ్యా. ఇంతసేపు నుంచి మేము ఏడ కష్టపడతా ఉంటే అభిలాష్ కూడా చూడండి ఇప్పుడు వచ్చాడు. ఎట్లా నువ్వు మూత తీసి వచ్చాది స్వామి, నేను మసీలతో ఇచ్చా, ఆయన స్టైల్గా ఒక వారబట్టు అన్న కావాలనే చేస్తాడు, నువ్వు గాలి చేస్తాడు. చాలా పాపరవాడి చేత లేక వచ్చిన గాలి చేయనవా ఇంక రాడా. దించి కింద పెట్టేద్దాం ఫ్రెండ్స్, మనం అంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కదా. కొద్దిగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. వేయించి పక్కన పెట్టుకున్న కాజు ముక్కలు, కాజు, జీడిపప్పు, మంతమాడు పప్పు మన భాషలో. ఇప్పుడు మళ్ళీ మన టోనా చేప ముక్కలు అయితే పలసంగా వేసుకోవాలా. దీనిపైన మళ్ళీ రైస్ వేయాలా? అంతే. దమ్ బిర్యానీ అందరు ఇట్టా చేస్తారా? అంతే. మనమే ఇట్లా చేస్తున్నాం. అందరు ఇట్టా చేస్తారు నా ఫ్రెండ్స్. అవునా కదా కామెంట్ చేయండి. మదన్ నన్ను తిడుతున్నాడు. నేనే తిట్టినా నాయన, అడిగే డౌట్. ఫైనల్గా కొన్ని ముక్కలు పైన పెట్టేస్తున్నా. ఫైనల్ లేయర్ ఇదే. అంతే. ఫైనల్గా వేయించి పక్కన పెట్టుకున్నా ఎర్రగడ్డలు వేసుకుందాం. వీడికి మధ్యాహ్నం అయిపోయేటప్పటికి ఆకలి మీద ఆకలి కాదు. అబ్బా కలర్ఫుల్గా ఉందిరా. తిని ఇంకా పొయ్యి ముందు పెట్టాలి మళ్ళీ. 10 నిమిషాలు కానీ దమ్ పెడితే మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్దయ్యా. టోనా చేపల దమ్ బిర్యానీ అది. కొంచెం బొగ్గులు తీసుకుంటున్నా. ఒరే మామూలు కొంతమంది వేడి నీళ్ళు కూడా పెట్టి దమ్ పెడతారా? పెడతారు. నిప్పులే పెడతావా? గ్యాస్ మీద పెడతారు, పొయ్యి మీద పెట్టరు. ఎంతసేపు ఉండాలిరా? 15 నిమిషాలు. 15 నిమిషాలు అయితే మన టోనా చేపల బిర్యానీ రెడీ అయిపోద్ది. సాయంత్రం అయిపోయింది, పొద్దుయితే ఇంకా తినడం మన వాళ్ళు పిల్లకాయలు అందరూ సుక్కిపోయి సోలిపోయినారు. అభిలాష్ అయితే 10 నుంచి. అబ్బా ఈడు ఇప్పుడే వచ్చాడు కానీ పాపం ఈడు ఉదయం నిల్చున్నాడు పాపం. చేపను కోసినప్పటి నుంచి దీనికోసమా? అయిపోయిందిలే. ఈ బాతులు ఈ రోజంతా ఇంటికే రాకుండా ఇదిగో ఎడ తిరుగుతా ఉన్నాయి, నీళ్ళల్లో ఆడుకుంటూనే ఉన్నాయి.
దమ్మేసి అయితే 10-15 నిమిషాలు అయిపోయింది. నాకు తెలిసి రైస్ అంతా బాగా నీట్గా ఉడికిపోయి ఉంటుంది. మూత తీసి చూద్దాం. గుమ్మ 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 వాసన వస్తుంది. వస్తుందా? జాగ్రత్త నా పైన పోసేస్తామేమో. మాడిపోయినారు ఎరగట్లా. అందుకని కదా నువ్వు ఇందాక జీడిపప్పు లోపల దొక్కిందా? అందుకే అమ్మాయికుడు అయ్యా. అయిపోయిందిరా దమ్మా? అయిపోలా. జ్యూసీ అయింది. జ్యూసీ అయింది. ఇప్పుడు జ్యూసీ అయింది. ఇందాక క్రంచీగా ఉండింది, అంటే కరకర అంటుండింది. ఇప్పుడు వచ్చేసి మెత్తగా వచ్చింది. ఇంకైతే దబ్బర్ దించి కింద పెట్టేస్తానయ్యా. నా బాగా నేను వెళ్తాను. ఒరే ఈడు చూడు ఇప్పుడు వచ్చాయి. పొద్దు నుంచి మేము అల్లాడుతాం. డీసెత్తుకున్నా వేస్తావులే నాయన. మొగల్నియా మనక తినియా ఉడేద్దాం. మాకు కావాల్సిన వరకు అభిలాష్ కూడా తెచ్చిన డీసీలో వేసుకోను. అజీ కొట్టించురా పాప. ఎన్ని గంటలుగా తెలుసా పాప అజీని తీసుకొచ్చిందా? ఎందుకు నా బాధలా? ఆ బాధలు చెప్పాలన్నా ఎక్కువసేపు ఎంత ఎక్కువ వెయిట్ చేస్తే అంత ఫలితం పొందొచ్చు ఎప్పుడైనా. అది కూడా కరెక్టే. రా టోనా చేపలు దమ్ బిర్యానీ మొక్క చూడండి ఎట్టుందో. పొరలుగా వస్తుంది అది. నేను చేతులు అనుకున్నా ఆకలికా కలుపుకోవాలి. అది కొద్దుకో నల్లగా ఉంది చూడు ఈ వారా. దాన్ని తిని చూడు ఒకసారి. అది 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 తిని చూడు, చూపించు. అది తిను. నన్నలో కలుపుకుందంట దేంట్లో తినాజీ. ఏమే ఏమి లేదు నాయన, టైం అయిపోయింది కదా. టోనా చేపల బిర్యానీ మాత్రం మసాలాతో కలుపుకొని తింటా ఉంటే రేంజ్లో ఉంది. కతక్కన ఉంది. కోడి కూడా కొదలేసేస్తున్నాయి తెల్లారుజామున అయిపోయిందని. బా అజయ్ దోజీ మసాలా ఫ్రెండ్స్, మంచి టేస్ట్ ఫ్రెండ్స్. మామూలుగా టోనా చేపలు చాలామంది ఫ్రై చేసుకొని తింటూ ఉంటారు. బిర్యానీ ఎట్లుంటుందని చెప్పి కొత్తగా ట్రై చేసాం. నాకు తెలిసి అసలు బాగుండదు అనుకున్నా. చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం. ఇంతకుముందు పండుగ కూడా చేసాం కదా, సేమ్ అది ఇది ఒకేలాగా ఉంది. బాగుంది. నాకైతే కొత్తగా ఉంది. కొత్తగా నువ్వు తినలే కదా ఇంతకుముందు. కొత్తగా ఉంది, బాగుంది. పర్లేదు, బాగుంది. అదృష్టవంతులే. ఏదో ఒకటి తట్టేద్దాం. మొక్క మాత్రం చంపేసిందయ్యా. బాతులు ఇద్దరు అంతా. బాతులు ఏది ధనంలో అయ్యే వచ్చాయి, కాకిల ధనంతో. పీస్ మాత్రం లేరుగా వస్తుంది. చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇది మనం భలే ఉందన్న. ఈ చేప మనం 2 విధాలుగా ఉడికిచ్చాం కదా. ఒకటి వేయించినాము. వేయించినప్పుడు బాగా గట్టిగా ఉండింది ముక్క. మళ్ళీ మసాలాలు వేసే దానికి జ్యూసీగా ఆ ముక్క నా అన్నంలో తింటా ఉంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మాటలు కూడా రావట్లే, విపరీతమైన ఆకలి పడుతుంది. పొద్దున్న నుంచి పని చేస్తాను. మాటలు రాని దానికి కాదు, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఎవరికి మాట్లాడలేక నీళ్ళు మింగేస్తాను. అదే మెయిన్. ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ కోడి ఉంది కదా, ఇది చాలా రోజులు అయింది మేము తెచ్చి. ఎండిపోయింది, అంటే బార్ ఎండిపోయింది. మీరు ఎవరికన్నా బార్ ఎండిపోతే ఏమైనా ట్రీట్మెంట్ ఉంటే చెప్పండి. అది ఎంత వీక్గా ఉంది ఒకరంతా. ఏమది చిన్నగా తింటున్నావా? ఆస్వాదిస్తే తింటా ఉన్నా. అబ్బా, మాకల మీద ఉన్నారు కదా, మాట్లాడలేకపోతున్నారు. నాకేంద్ర నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది. నాకు కూడా నేను మాట్లాడలేకపోతున్నా. అప్పుడు నువ్వు మాట్లాడలేవు, ఇప్పుడు అంటే చాలా సేపు అయింది కదా, మీరు తింటా ఉంటే నాకు నోట్లో నీళ్ళు వస్తూ ఉండి ఆకలికి. తినేద్దులే ఉండి కూడా. ఫైనల్గా టోనా ఫిష్ బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కథకం చంపేసింది. ఎవరినా? నన్నే. బాగుంది ఫ్రెండ్స్.
చూసారు కదా మన టోనా చేపల బిర్యానీ అయితే లేట్ అయినా కూడా లేటెస్ట్గా వచ్చింది. లేటెస్ట్గా వచ్చింది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఆ మసాలాతో కలుపుకొని తినాలా. ఆ దమ్ బిర్యానీ కాబట్టి ఆ దమ్ మసాలా ఉంటుంది కదా, దాంతో కలుపుకొని ఆ బిర్యానీలో చేప పెట్టుకొని తింటా ఉంటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా బాగుండింది. కష్టపడ్డాం, అయితే బాగా కష్టపడ్డాం. చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. పొద్దుపోయింది, ఇంక పొద్దుకోకలు అంటాం మేము. ఇది ఎంత అయిందిరా? 5:30 కావస్తా ఉన్నది. ఎంతరా? 5:30 అయింది. ఇంకైతే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంక బయలుదేరుతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఏంటి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలిసిపోదాం. బాయ్ బాయ్.